ఓం నమశివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమశివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలుక జోషం అంటండి ఆ కాలంలో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలుక జోషం అంటే నిజం ఉందండి, నమ్మండి, వినండి. 12 రాశుల మీద ఈ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఈ రాశి మీద శని బలం ఎంత ఉంది, లాభం ఎంత, లుక్సాన్ ఎంత, ఏ రాశి మీద గురుబలం ఎట్లా ఉంది చెప్తా వినండి. డిసెంబర్ నెల 22 నుంచి 28 తారీఖు వరకు ఎలా ఉంది చెప్పేస్తే వినండి. చిలకమ్మ ధనుసు రాశి వాళ్ళ జ్యోతిషం, ధనుసు రాశి వాళ్ళ భవిష్యవాణి, ధనుసు రాశి వాళ్ళ గణితవాణి చిలకమ్మ. ధనుసు రాశి వాళ్ళ జ్యోతిష్, ధనుసు రాశి వాళ్ళ గణితం చిలక. ధనుసు రాశి వాళ్ళకి భద్రాచలం రాముడు. ధనుసు రాశి వాళ్ళ దగ్గర రాజాగుణం, మంచి బుద్ధి, మంచి జ్ఞానం, హుషారి మాటలు, చాలబాజీ మాటలు, అనవసరమైన మాటలు మాట్లాడడానికి మనసు కాదు. ఏదన్నా మాట మాట్లాడితే నీట్గా మాట, ఉన్న మాట ఉన్నట్టే చెప్పడం, ఏ మాట లేకుండా సూటిగా మాట్లాడడం, అది బాగుంది. ఈ రాశి వాళ్ళకి సాక్షంగా సర్పం, నాగసర్పం. ఈ రాశి వాళ్ళకి ఎందుకో కానీ ఈ ధనుసు రాశి వాళ్ళకి నాగదోషం చాలా చెడ్డగొచ్చింది. నాగదోషమైన, కాలసర్పదోషమైన, కుజదోషమైన చాలా దోషాలు ఉన్నాయిలేండి. ఇలాంటి దోషం లోపల అమ్మాయికైనా అబ్బాయికైనా కళ్యాణ సంబంధం రావడం, చూడడం, మాట ముచ్చట చెప్పడం, వెళ్ళిపోవడం, మనకు అవసరం లేదు వద్దని చెప్పడం, అంతటికీ ఆగిపోవడం, మీరు బాధపడడం, వాళ్ళు కూడా బాధపడడం. ఏమాయరా ఇంటి సంబంధం ఇంటి దాకా వచ్చింటూ చూసింటూ మనకి ఏది నచ్చకపోయే, ఏమాయే, ఎట్లాయే అని మీరు బాధపడడం. మీ ఇంటి దాకా సంబంధం వచ్చి ధనుసు రాశి వాళ్ళకి అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా కానీ మీ ఇంటి దాకా సంబంధం వచ్చి మాట ముచ్చట గట్టిగా మాట్లాడి మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ వద్దన్న తర్వాత దీనికి అర్థం ఏమిటిది? నిజంగానే ఇట్లా ఒక సర్పదోషం ఉంటుంది. ఆ సర్పదోషం దానికి నివారణం చేసుకోవాలి, చాలా బాగుంటుంది. సర్పదోషం గురించి చెప్తే ఇంకా చాలా భయంకరంగా ఉంది. సర్పదోషం అంటే ఏమిటంటే కంటికి నిద్ర పట్టదు, నిద్ర పట్టినా మేలుకైనా మళ్ళీ నిద్ర పట్టదు. ఏదేదో ఆలోచించి 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 అక్కడికి పోయి మళ్ళీ తిరిగి వచ్చినట్టు అవుతుంది. రాత్రి చెడచెడ కలలు పడటం, కళ లోపల కళ మళ్ళీ చాలా భయంకరంగా కలలు పడడం, నిద్రలో ఉలికి పడడం, ఏమిరా ఇది అన్నట్టు, అది సర్పదోషమే అంతం. అది దూరం చేసుకోవాలి. ఒకసారి చూడండి, సర్పదోషం అంటే చాలా చెడ్డది, ఇది మంచిది కాదు. ఈ దోషం దూరం చేసుకోవాలి. ఎంత తొందరగా నిర్ణయం చేసుకుంటే, ఎంత దూరం చేసుకుంటే అంత మంచిది. అలాగే ఉంటే మంచిది కాదు. మళ్ళీ ఒకటి ఉంది, ఈ దోషం వలన, నాగదోషం వలన ఏమవుతుందంటే ఆరోగ్యం సరిగా ఉండదు, మనసు శాంతం ఉండదు, తిన్నాన్నం పైకి పట్టదు, ఆరోగ్యం సరిగా ఉండదు. మళ్ళీ ఒకటి ఏమిటంటే ఎంత నీట్గా నడిచినా ఇంట్లో ఒక మాట చెప్పడం, ఎదుట ఉన్న వాళ్ళకి మంచి మాట చెప్తే చెడు మాట రావడం, సంతానంలో పెట్టయితే ఇంకా నష్టం. సంతానంలో అయితే నష్టం, సంతానం ఆగదు, నిలబడదు. మళ్ళీ ఒకటి ఏమిటిది, మీరు ఏవో అనుకుంటారు, ఏడపడ్డ రాయి గుడుక మొక్కుతారు. భగవంత పరమాత్మ మీ దయ, మీ దీక్ష, భగవంతుని దీక్ష ఉండాలి, స్వామి దయ ఉండాలి, మాకు సంతానం కలగాలని మీరు ఎంత చేసినా కానీ, ఎంత ఆలోచించి అది నాగదోషం నడమ ఉంటే ఒక నీళ్ళకి ఆనకట్ట వేసినట్టు, వచ్చే నీళ్ళకి ఆనకట్ట వేస్తే ఆ నీళ్ళు వచ్చి ఆనే ఆగుతాయి, ఆ కట్ట తెంపు కొడితే నీళ్ళంతా వెళ్ళిపోతాయి. అలాగే ఇది కూడా నాగదోషం అంటే ఒక ఆనకట్ట వేసినట్టు. ఈ నాగదోషం తొలగించుకోండి, చాలా బాగుంటుంది, మంచిది కాదు. ఈ దోషం ఇట్లేగా ఉంటే రాను రాను ఆరోగ్యం బాగుంటుంది, మనసు శాంతం ఉండదు, సంతానం కారు, ఆరోగ్యం బాగుంటుంది. కళ్యాణం కాని వాళ్ళకు కూడా కళ్యాణం జరగనియదు, ఏదో ఆటంకులు వస్తూనే ఉంటాయి. చేద్దామన్నట్టు దగ్గరికి వచ్చినా కానీ మళ్ళీ దూరం అయిపోతుంది, అది బాగుండదు. ఒకవేళ మొండికి తొండికి 10 రూపాయలు అంత ఇంత ఖర్చు చేసి పెళ్లి చేసినా భార్య భర్తలకు ఎట్లా ఉంటుంది అంటే పాము గుమ్మిస పరినట్లనే ఉంటుంది. ఈమె మాట ఆయనకు నచ్చదు, ఆయన మాట ఈమెకు నచ్చదు, నీదెంత నాదెంత, నీదెంత నాదెంత అని పెద్ద లొల్లి చేసుకుంటారు. అది కరెక్ట్ కాదు. చూడండి, ఈ నాగదోషానికి నివారణం చేసుకోండి, చాలా బాగుంటుంది. గిట్లేగానే ఉంటే మాత్రం మంచిది కాదు. మళ్ళీ ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నారు, ఇంటి గురించి ఆలోచిస్తున్నారు, ఇంట్లో కూడా అంత మనసు శాంతం లేకుండా అయిపోతుంది. ఇంట్లో ఏది చేసిన కూడా ఆర్థిక సమస్యలు కూడా బాగలేదు, ఏది కూడా కరెక్ట్ లేదు. కానీ మీరు తొందరగా పడకండి, నిదానం చేయండి, ఆ దేవ ధ్యానంలో ఉండండి. ఒకసారి భద్రాచలం ఆ శ్రీరామచంద్రుని దగ్గర పోయి దర్శనం చేసుకొని రండి, చాలా బాగుంటుంది. ఓం నమః శివాయ. 4 చాలా మంచిగా బలిపడ్డాయి. ఈ ధనుసు రాశి వాళ్ళకి ఆదాయం 5,
న్యాయం 5, రాజపూజ ఫలం 1, అవమానం 5, అన్నీ సరిగా సమానంగా ఉన్నాయి. దీంట్లో తొందరపడకుండా నిదానం చేయండి, అంత కలిసి వస్తుంది, అంత మంచి జరుగుతుంది. టైం ముందల చాలా బాగుంది, తొందరపడితే కాదు. ఇంకా మీరు ఏమైనా డౌట్ ఉంటే నాకు ఫోన్ చేసి మాట్లాడి మీ డౌట్ క్లియర్ చేసేస్తాను. నమస్కారం. ఓం